గ్రీన్లాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం. జంతువులన్నీ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నాయి. అక్కడే మిట్టు, మైనా ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పక్షులతో కలిసి ఉదయం పూట చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి. ఇంతలోనే మరో దిక్కు నుండి ఎంతో వేగంగా ఒక బాణం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి తగిలింది. ఆ తర్వాత ఇంకా 2-3 బాణాలు కూడా వచ్చాయి. అందులో నుండి ఒకటి భూమికి తగిలింది. ఇంకా మూడోదేమో చెట్టుకున్న యాపిల్ కి తగిలింది. అందరూ పారిపోండి, ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు. జంతువులన్నీ భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. ఇంతలోనే గాల్లో ఇంకొక బాణం దూసుకుంటూ వచ్చింది. అది మిట్టు రెక్కకి తగిలింది. మిట్టు ఆ దెబ్బకి భూమిపై పడిపోయింది. మిట్టు, బాణం తగిలిందా? మైనా ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది. ఏమైంది మిట్టు నీకు? నువ్వు నా రెక్కలు పట్టుకో, ఎగరడానికి ప్రయత్నించు. తన మాట విని మిట్టు తన రెక్కల్ని పట్టుకుంది. మైనా తన బలం ప్రయోగించింది, కాని తనని లేపలేకపోయింది. మరోవైపు వేటగాడు వేగంగా వస్తున్నాడు. వేటగాడిని చూసి మైనా తన బలం అంతా ప్రయోగించింది. అప్పుడు మిట్టు పైకి లేచింది. నన్ను గట్టిగా పట్టుకో మిట్టు. అలా అని తను వేగంగా తన రెక్కల్ని ఊపింది. కాని తను కొంచెం మాత్రమే పైకి లేపగలిగింది. వేటగాడు దగ్గరికి రావడం మిట్టు చూసేసింది. తనతో ఉంటే మైనా కూడా వేటగాడి బారిన పడుతుందని కావాలనే మైనా రెక్కల్ని వదిలేసింది. అప్పుడు తను కింద పడిపోయింది. మిట్టు, ఎందుకిలా చేసావు? మైనా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే వేటగాడు మైనా పైన కూడా బాణం గురిపెట్టాడు. దాన్ని తప్పించుకొని తను ఒక కొమ్మ మీదకి ఎగురుతూ వెళ్ళింది. భలే కొట్టావు హిమాంశు, ఒక ఆకుపచ్చని చిలుక. నాకు కావాల్సింది కూడా ఇదే. తను మిట్టుని చేతిలోకి తీసుకుని తనకు దెబ్బ తగిలిందా లేదా అని చూశాడు. చూస్తుంటే చిన్న దెబ్బలాగే ఉంది. దీన్ని పంజరంలో పెడతాను. బాగయ్యాక దీని కారణంగా నాకు అదృష్టం వరిస్తుంది. అతను ఈయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అమ్మా, మన నాన్నని ఎలా కాపాడుకోవాలి? మీరింట్లోనే ఉండండి పిల్లలు, నేను వెళ్ళి చూస్తాను అతను మిట్టుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. హిమాంశు మిట్టుని పట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరాడు. మైనా కూడా తనను వెంబడిస్తూ వెనకే వెళ్ళింది. తను మిట్టుని ఒక పంజరంలో బంధించి ఆ పంజరాన్ని తన గుడిసెలో కట్టేశాడు. వేటగాడు వేరే పని చేసుకోవడానికి వెళ్లడం మైనా చూసింది. అప్పుడు తను మిట్టు దగ్గరికి వెళ్ళింది. అయ్యో మైనా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపో. ఆ వేటగాడు చూశాడంటే నిన్ను కూడా బంధించేస్తాడు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? మైనా పంజరాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించింది, కాని తను తెరవలేకపోయింది. అప్పుడే వేటగాడు తన వైపుకి రావడం గమనించింది. మైనా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళాగి హిమాంశు మిట్టుతో మాట్లాడడం చూసింది. నాకిప్పుడు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు. దాని తర్వాత నేను నా భార్యని పుట్టింటికి కూడా పంపించాను, కానీ ఆ తర్వాత కూడా ఏదీ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఆ అఘోర బాబా చెప్పిన పరిష్కారం ప్రకారం నేను ఈ పక్షిని సరస్వతి మాతగా బలి ఇచ్చి అమ్మని సంతోష పెడతాను. అప్పుడు నా అదృష్టం మారిపోతుంది. వేటగాడి మాటలు విని మిట్టు, మైనా చాలా భయపడ్డాయి. ఇప్పుడు ఇతను మిట్టుని బలివ్వబోతున్నాడా? అయితే నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? తను బాగా ఆలోచించింది. అప్పుడు తనకు బొప్పాయన్న గుర్తుకొచ్చాడు. తను వెంటనే బొప్పాయన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. సరస్వతి అమ్మవారిని సంతోషపెట్టడానికి మిట్టుని బలి ఇవ్వబోతున్నాడా? రాను రాను మనుషుల్లో మూఢనమ్మకం పెరిగిపోతోంది. బొప్పాయి అన్నా, మనం మిట్టుని ఎలా కాపాడుకోవాలి? నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే నేను, నా పిల్లలు ఏమైపోతాము? ఆ వేటగాడి నుండి మిట్టుని కాపాడాలి అంటే తనని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి, సరేనా? ఇక్కడ తనకి ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించి నేను ఏదో ఒక పరిష్కారం చెప్తాను, అప్పుడు తను నమ్మేస్తాడు. అతను తన భార్యను కూడా ఇంటి నుండి పంపించేశాడు. దానికి పరిష్కారం కూడా నేనే ఆలోచించాలి. బొప్పాయి అన్నా, నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి బొప్పాయి అన్నా. అతన్ని ఇక్కడికి నా దగ్గరికి రప్పించాలి అంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది.
ఏంటి ఆ మార్గం బొప్పాయన్నా? నువ్వు నా చెట్టు మీద నుండి చిన్న కొమ్మ తెంపి తీసుకెళ్ళు. తరువాత ఆ కొమ్మని అతని గుడిసెలో పెట్టేసేయ్. ఇక అప్పుడు నేను ఇక్కడి నుండి ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ అతనికి ఈ కొమ్మ ద్వారా వినిపిస్తాయి. ఈ మాటలు విని మైనా తను చెప్పినట్టే చేసింది. తను బొప్పాయి చెట్టు నుండి చిన్న కొమ్మను తీసుకుని దాన్ని హిమాంశు గుడిసెలో ఒక చోట పడేసింది. అయ్యయ్యో మైనా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు కేవలం చూస్తూ ఉండండి. ఇక బొప్పాయి అన్న మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, ఓ హిమాంశు, అరే ఎవరు మాట్లాడేది? ఇక్కడ ఎవరున్నారు? నేను కుబేరు మహారాజుని మాట్లాడుతున్నాను. నువ్వు నీ కష్టాల నుండి బయటపడాలంటే ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు బొప్పాయి అన్న చెట్టు దగ్గరికి వచ్చేయి, లేదంటే నువ్వు సర్వనాశనం అవ్వడం ఖాయం. బొప్పాయి అన్న చెట్ట అదెక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఇదే అడవిలో ఉన్న చెరువు పక్కనే బొప్పాయి అన్న చెట్టు ఉంది. అక్కడే నీ సమస్యలకి నీకు పరిష్కారం లభిస్తుంది. ఆ మాటలు విని హిమాంశు సంతోషపడ్డాడు. ఇంకా వెంటనే చెరువు వైపుకి బయలుదేరాడు. అక్కడ మైనా తన పిల్లలు ఇంకా కొన్ని జంతువులు దాక్కొని అంతా చూస్తున్నారు. బహుశా ఇదే బొప్పాయి అన్న చెట్టేమో. ఇక బొప్పాయి అన్న తన మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు. చెట్టుకున్న బొప్పాయిలన్నీ సూర్యుడిలా మెరవడం మొదలుపెట్టాయి. ఆ అద్భుతాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు బొప్పాయన్న ఒక అమ్మవారిలా మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, నేను సరస్వతి అమ్మవారిని. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట విన్న వెంటనే అతను చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా తల్లి, వచ్చేసావా? చివరికి మీరు నన్ను కరుణించారా? మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను పక్షిని బలివ్వబోతున్నాను. దయచేసి స్వీకరించండి. మూర్ఖుడా, నేను నిన్ను ఆ పాపం చేయకుండా ఆపడానికే ఇక్కడికి వచ్చాను. ఏ తాంత్రికుడైతే నీకు ఈ ఉపాయం చెప్పాడో నిజానికి అతను ఒక పచ్చి మోసగాడు. పక్షుల్ని కానీ వేరే మూగజీవుల్ని కానీ బలి తీసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? అమ్మా తల్లి, మరి మీరే చెప్పండి, నేను మిమ్మల్ని ఎలా సంతోషపరచాలి? నా కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో చెప్పండి. నీకు కష్టాలు వచ్చిన వెంటనే నీ భార్యని బాధ పెట్టడమే కాకుండా తనని నువ్వు పుట్టింటికి పంపించేశావు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఒక అన్యం పుణ్యం ఎరుగని పక్షిని పట్టుకొని చంపాలని చూస్తున్నావు. అన్నిటికన్నా ముందు నువ్వు ఆ పక్షిని వదిలేసేయి. అది తన కుటుంబం దగ్గరికి వెళ్తుంది. దాంతో నిన్ను మనసారా దీవిస్తుంది. ఇక ఆ తరువాత నువ్వు పట్నం వెళ్ళి నీ భార్యని క్షమాపణ అడిగి వెంటనే తనని తీసుకొని ఇంటికి వచ్చేసేయి. తర్వాత నీ పని మళ్ళీ మొదలుపెట్టు. కొన్ని రోజులకే నీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మా, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. సరస్వతి మాతకి జై! సరస్వతి మాతకి జై! హిమాంశు నోటి నుండి ఆ మాటలు విని జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి. అతను తన గుడిసెకు వెళ్లి మిట్టుని వదిలేశాడు. ఇక ఇప్పుడు నేను పట్నం వెళ్ళి నా భార్యని క్షమాపణ అడిగి తనని పుట్టింటి నుండి ఇంటికి తీసుకొస్తాను. అలాగే బాగా కష్టపడి పనిచేసి అమ్మవారు చెప్పినట్టు చేస్తాను. అలా అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిట్టు ఆనందంగా బొప్పాయి అన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మిగతా జంతువులు, మైనా ఇంకా తన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందర్నీ చూసి మిట్టు చాలా సంతోషించింది. బొప్పాయి అన్న, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగానే మా కుటుంబం మళ్ళీ ఒక్కటయింది. లేదంటే ఈ పాటికే నేను ఆ వేటగాడి చేతిలో అమ్మవారికి బలైపోయేవాడిని. ఈ బొప్పాయి అన్న మీ అందరికీ అండగా ఉన్నంతకాలం ఈ అడవిలో ఉన్న పక్షులకి గాని జంతువులకి గాని ఎటువంటి హాని జరగనివ్వడు. ఆ మాట విని జంతువులన్నీ ఆనందపడ్డాయి. మిట్టు, మైనా వాళ్ళ పిల్లల్ని సంతోషంగా దగ్గరికి తీసుకున్నాయి. అలా మరోసారి బొప్పాయన్న అడవిలో ఉన్న పక్షుల్ని రక్షించాడు.